గడికి నీ చేతులతో ఆ ముసుగు అలా తీసి వెనక్కి వేయాలి. విడిచిపెట్టి 2 చేతులతో పట్టుకుని అలా వెనక్కి చప్పట్లు కొడతా ఉండి అందరూ కూడా అలా పట్టుకున్నాడు. ఇప్పుడు పెండ్లి కుమార్తె వైపే చూడాలి, రెప్ప కూడా వేయకుండా పెండ్లి కుమార్తె వైపు. మరి అయోగ్యలంలో చూసిన ఈమె మేరీ కదా, ఓకేనా? అంటే ఇందాక ముసుకుంది కదా, అందుకు. జోసెఫ్ రాజు అను నేను, మేరీ అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనిగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. మేరీ అని నేను, జోసెఫ్ రాజు అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలికైనను కీడికైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకునిచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. దేవుడు వీరు ప్రమాణాలు విని ఉన్నాడు, అందుకు మనము సాక్షులమై ఉన్నాము. దేవా, నీ పరిశుద్ధ నామను బట్టి వందనాలు. ఇంతవరకు నాయన వివాహకర్త గారిని మీ ఆదరలో ఉంచుకుని మరి ప్రభువా వీరి ప్రభు నూతన వధువులని ప్రభు ఉద్దేశించి కొన్ని మాటలు తెలియపరిచారు. ఈ సమయమందు ప్రభునైనా వారు తండ్రి ప్రమాణాలు చేశారు. ప్రభునైనా బట్టి వందనాలు. ఈ సమయమందు తండ్రి ప్రభు మా భారతదేశ సంప్రదాయముగా మరి తండ్రి మంగళసూత్ర ఆభరణలు జరుగుతుండగా ఇది మొదలుకున్న ప్రభు మీరే తోడే నడిపించండి. వారి మధ్యలో ప్రభు నేను ఆధారణకర్తగా మీరు మాత్రమే తోడే ఉండండి. వారు మరింత ప్రభ దగ్గరగా మీరు మాత్రం కృప చూపించి కాపాడమని ఈ యొక్క ప్రభు నాయన తాలుబొట్టున ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామలో మీ చేతికి అప్పచెపుతూ మరి వివాహకర్త గారు ప్రభు నాయన ప్రమాణాలు చేతూ ప్రభు నాయన ఈ కార్యక్రమం జరిగించుంటుండగా నిర్ణయం చొప్పున ప్రభు మర్యాదగా జరిగించమని క్రీస్తు నామమున వేడుకొంచున్న మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. నిత్య నమ్మకమునకు శాశ్వతమైన ప్రేమకు స్థిరమైనటువంటి ప్రేమకు సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటికి నిన్ను పాలిభాగస్తురాలునిగా చేసుకొనుచున్నాను. ఇక నుండి నీ ఆస్తిలో సగభాగం ఆమెదే, ఇంకంతా మీ ఇద్దరిదే.
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే నిత్య నమ్మకమునకు నిత్య నమ్మకమునకు శాశ్వతమైన ప్రేమకు శాశ్వతమైన ప్రేమకు సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. పెళ్లి కుమారుడు జోసెఫ్ రాజు, పెళ్లి కుమార్తె మేరీ దేవుని సముఖమందును ఈ సభ ఎదుటను ఒకరినొకరు ప్రమాణాలు చేసి ఉన్నారు గనుక వీరిద్దరూ భార్యాభర్తలని ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమందు ప్రకటించుచున్నాను. ఆమేన్. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వీరు దండలు మార్చి వేసుకోబోతున్నారు. వీరిద్దరిలో ఎంత ప్రేమ ఉందో, ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో, ఇప్పుడు అయోగ్యలో ప్రేమ ఉందో గన్నవరంలో ప్రేమ ఉందో తెలిసిపోతే నేను 3 అంకెలు లెక్క పెడతాను. ఆ 3 అంకెలు ముందు ఎవరు వేస్తారో బాబు జోసెఫ్ గారు అలాగున్నారు కానీ అమ్మో చాలా తెలివైన అడిగిన. రెడీ 1 2 2 రెడీ 1 2 3 చప్పట్లు కొట్టండి అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. ముందుగా మేరీ ప్రేమను వ్యక్తపరిచింది. యోసేపు రాజు అనుకున్నాడు ముందు ఆమె నా మీద ప్రేమ చూపించాలనుకున్నాడు మాట. కనుక ఆమె వేసేంత వరకు అలాగే చూశారు. ఇప్పుడు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. అలా జోడించి ప్రార్థన ఉండాలి. మీరు ఒకవేళ కళ్ళు తెరిస్తే కెమెరా మాత్రం కళ్ళు చూసే ఉంటుంది. కళ్ళు తెరిసే ఉంటాయి కెమెరాలు, మీరు కళ్ళు తెరవకూడదు. మరి పెళ్లి కుమార్తె గర్భ